నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. లోక్సభ ఎన్నికల కసరత్తును బీజేపీ ప్రారంభించింది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉన్న మోడీ సర్కార్ ఇటీవలే రాష్ట్రాల వారీగా మొదటి జాబితాను విడుదల చేసింది. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో 9 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. దీంతో అభ్యర్థులు పార్లమెంటు నియోజకవర్గాల్లో యాక్టివ్ అయ్యారు. ప్రధాని 2 రోజుల టూర్తో ఇతర నేతల్లో కూడా జోష్ కనిపిస్తోంది. ఇదే జోష్తో ఆశావాహులు సెకండ్ లిస్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ నెల 8వ తేదీన ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ మీటింగ్ తర్వాత ఏ క్షణాన్నైనా అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో చేరికలను త్వరగా పూర్తి చేయాలని పార్టీ ప్లాన్ చేస్తోంది. అయితే రెండో విడతలో మిగిలిన 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలా లేక కొన్ని స్థానాలకే అభ్యర్థులను ప్రకటించాలా అనే సందిగ్ధంలో పార్టీ పడింది. కొన్ని స్థానాల్లో పార్టీకి బలమైన అభ్యర్థులు లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. వరంగల్, నల్గొండ, మహబూబాబాద్, ఖమ్మం, పెద్దపల్లి స్థానాల్లో పార్టీ చాలా బలహీనంగా ఉంది. అయితే ఆ స్థానాల్లో ఇతర పార్టీల నుంచి నేతలకు గాలం వేసి వారికి టికెట్లు కేటాయించాలని పార్టీ భావిస్తోంది. చేరికల ఆధారంగా అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. అనుకున్న సమయంలోగా జాయినింగ్స్ పూర్తయితే మిగిలిన 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్లోపే అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని పార్టీ భావిస్తోంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో ప్రచారంపై దృష్టి పెట్టాలని చూస్తోంది. మొదటి జాబితాలో పలువురు సీనియర్లు టికెట్ ఆశించి భంగపడ్డారు. కొత్త వారికి పార్టీ అవకాశం కల్పించింది. చేరిన 1-2 రోజుల్లోనే 2 నేతలు టికెట్ అందుకున్నారు. దీంతో మిగిలిన 8 స్థానాల్లో ఎవరికి అవకాశం కల్పిస్తారన్న ప్రశ్న అందరి మెదళ్లను తొలిచివేస్తోంది. జహీరాబాద్ స్థానాన్ని ఆశించి భంగపడిన ఆలె భాస్కర్ మెదక్ నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే ఆయన తండ్రి ఆలె నరేంద్ర మెదక్ ఎంపీగా పనిచేశారు. దీంతో వారి కుటుంబానికి ఆ ప్రాంతానికి ఉన్న అనుబంధం కారణంగా ఆలె భాస్కర్ మెదక్ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ స్థానం కోసం రఘునందన్ రావు, అంజిరెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా మిట్టపల్లి సురేందర్ కు పెద్దపల్లి టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. కాగా మంగళవారం ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు. కాగా ఈ స్థానానికి సీనియర్ నేత ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి కుమార్ సైతం పోటీ పడుతున్నారు. మరి పార్టీ సీనియర్లకు పెద్దపీట వేస్తుందా లేదా అన్నది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.